కరోనా లాంటి కష్టకాలంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు అండగా నిలబడ్డారని, నేటి కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా భీమిలి మండలం విజయరామపురం గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలులో చేసిన మోసం ప్రజలకు వివరించాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు న్యాయం చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు నిలబడుతోందని స్పష్టం చేశారు. మోసపూరిత హామీలతో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ గత 14 నెలలుగా ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట దాటేస్తున్నారని, ప్రశ్నిస్తే రాష్ట్రాన్ని అమ్మాలంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలలో అమలు కాని హామీలు ఇచ్చి 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు అవి సాధ్యం కావని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలు అమలయ్యే వరకు తామంతా ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడే ఎన్నికల కోసం కట్టేం రాలేదు, ఓట్లు కట్టేం లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారు 14 నెలల కాలం అయిపోయింది. ఈ 14 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఏం హామీలు ఇచ్చింది, ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అన్నీ అమలయ్యా లేదా, ఒకవేళ అమలు కాకపోతే మీ దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మనం గతంలో 5 సంవత్సరాల కాలంలో మనం ఏమైతే హామీలు ఇచ్చాం హామీలన్నీ అమలుపరిచాం, ఈ ప్రభుత్వం అమలు పరచలేదు. ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి వారికి ఆ పథకాలు అందుతున్నాయా లేదా, సూపర్ 6 కానీ లేదు, ఎన్నికల్లో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రతి పథకాన్ని అమలు పరుస్తూనే అదనంగా సూపర్ 6 ఇస్తానని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మీకు అందాయా లేదా తెలుసుకొని, అలాగే ఒకవేళ మీకు అందకపోతే ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా మీ తరపుని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి మీకు పథకాలు అందే విధంగా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టే ఈరోజు ఈ మేము గ్రామానికి వచ్చాం. మరి మీ గ్రామానికి వచ్చినట్టే ముందున ముఖ్యంగా మహిళలు కానీ పెద్దలు కానీ పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికినందుకు ప్రత్యేకించి విజయరామ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకు చెప్తున్నామంటే 5 సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి. 5 సంవత్సరాలు ఎన్నికలు వచ్చేటప్పుడు ఏ పార్టీలు వస్తారు గ్రామాల్లోకి వచ్చి మేము ఈ కార్యక్రమాలు చేస్తాం, ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్తారు. పేద ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు నమ్ముతారు. ఆ నమ్మబట్టే 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికమైన మెజార్టీ ఇచ్చి ఈ భీమిలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా గెలిపించారు ఆనాడు. మళ్ళీ అదే 2024కి వచ్చేసరికే మన శాసనసభలో మనం ఓడిపోయాం. దానికి కారణం మనం ఏదో తప్పు చేశామనో లేదా పొరపాటు చేశామో కాదు, మనకన్నా అదనంగా పథకాలు ఇస్తామని కేవలం మోసపూరితమైన హామీలు, అమలు కాని హామీలు. ఇందాడే చెప్పినట్టు ఆడబిడ్డ నిధి అని చెప్పి పెట్టాడు. ఇంటికి 1500 రూపాయలు, 18 సంవత్సరాల నుండి మహిళలందరికీ నెలకు 1500 రూపాయలు పడిపోద్ది అన్నారు. ఇప్పుడు వచ్చి రాష్ట్రం అమ్మాలా అని చెప్పి అడుగుతున్నారు. మరి పథకాలు హామీలు ఇచ్చినప్పుడు, ఎన్నికల్లో నిలబడినప్పుడు హామీలు ఎలా అమలుపరచాలన్న విషయాన్ని సుమారుగా 14 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రిగా మీకు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అంటే అనువుగాని హామీలు, లేని మాటలు పేద ప్రజలకు మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ఇచ్చారు, ఆయన చెప్పిన కార్యక్రమాలను చేశారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏ పథకాలు కూడా ఆపకుండా వాళ్ళ ఇంట్లో పని లేక ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి అన్ని పథకాలు ఇచ్చారు. కానీ ఈరోజు ఏ పథకాలు లేవు, కేవలం అన్నీ కూడా టీవీల్లోని పేపర్లోని ఉంటాయి. ఎలా చెప్తారంటే మీ ఇంట్లో ఉద్యోగులు ఇంతకుముందు మీ జ్ఞాపకం ఉంటుంది, ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం అనుకో, అప్పుడు కూడా ఇలాగే చెప్పారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు బాబు రావాలంటే జాబు రావాలన్నారు.
అప్పుడు మేము కూడా వచ్చే ఇంటింటికి వచ్చాము, ఉద్యోగం వచ్చిందని మీ అబ్బాయికి అంటే బాబాయ్ అదేం ఉద్యోగం, ఏ బాబు లేదు, జాబు లేదు అన్నారు. ఓడిపోయారు. అప్పుడు ఏడు చెప్పారు, మళ్ళీ మీకు మహిళలకి ఇంకా ఏడు చెప్పాడంటే మీ బ్యాంకుల్లో రుణాలు ఏవైతే డోక్రా రుణాలు ఏవి ఒక్క రూపాయి కట్టకండి, బ్యాంక్కి వెళ్ళకండి అన్నారు. నిజమని నమ్మారు. అప్పుడు కూడా ఇలాగే ఓట్లు వేశారు. చివరికి వచ్చేసరికి బ్యాంక్ మేనేజర్ వచ్చాడు, కడతావా ఇంట్లో సామాన్లు పట్టుకుపోవాలని. అప్పుడు వెంటనే మళ్ళీ అప్పు సప్పు చేసి కట్టారు. తర్వాత ఏదో చివరిన పసుపు కుంకుమ అన్నారు. మీరు కూడా కంచి కోపం మీద పసుపు రాసి ఇంటికి పంపించారు. అప్పుడు కానీ ఈసారి తెలివిగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఆయన పక్కనే ఇంకొక అతను కూడా పెట్టుకున్నాడు. కొత్తగా ఒక అతను తీసుకొచ్చాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని, జనసేన అధ్యక్షుడు. వాళ్ళిద్దరు పెట్టి ఇది నేను ఒక్కడిని కాదు మా ఇద్దరం కల్పిస్తున్నాం అని చెప్పి, మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ అందరూ మహిళలందరూ కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, చాలామంది మీకు అవగాహన ఉంది. మీకు ఇందులో నీ క్యూఆర్ కోడ్ కానీ కొడితే మీకు అందరికి పాంప్లెట్లు పంచాం. మళ్ళీ పాంప్లెట్లు కావాలంటే ఈ క్యూఆర్ కోడ్ కొడితే, ఈ క్యూఆర్ కోడ్ కానీ ఎవరైనా మీ సెల్లో ఇలా ఓపెన్ చేసి కొడితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చారు, ఏమని చెప్పారు. ఇక్కడే రాజాపల్లి జంక్షన్ ఉంది, ఇక్కడ యోగాలం ఏదో మీటింగ్ పెట్టినప్పుడు దాని ముగింపు సభగా అక్కడెక్కడో పెట్టారు పోలిపిల్ దగ్గర. మీ అందరూ చుట్టాలు అటుపక్క వెళ్ళి ఉంటారు ఆ రోజు కూడాను. ఆయన ఏంటి చెప్పాడు, అమ్మ అక్క చెల్లెమ్మలు మీరెవరైనా మీకు కావాల్సిన బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, లేదు అన్నవరం దర్శనానికి వెళ్ళాలన్నా, లేదు తిరుపతి వెళ్ళిపోవాలన్నా బస్సు ఎక్కిపోండి అని అన్నారు. ఇప్పుడు ఆ బస్సు గురించి రెండు రకాలు చెప్తున్నారు. ఇవాళ ఇంకో టీవీలో ఇంకోటి చూశాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయన అంటాడు జిల్లాకే బస్సులు పరిమితం అంటాడు. జిల్లా అంటే మీరు విజయనగరం రావడానికి లేదు, ఇటు పక్క ఇలాగ ఇటు నుంచి వచ్చి రాజాపల్లి జంక్షన్ నుంచి అక్కడ దీపట్టి ఎక్కడ కొనుక్కోవాలి, విజయనగరం రావాలన్నా అటు భోగాపురం వెళ్ళాలంటే ఇల్లు ఎక్కడ పెందుకు దాడితే అనకాపల్లి వచ్చేస్తుంది, అక్కడ దాటి ఎక్కడ కొనుక్కోవాలి. మళ్ళీ ఇవాళ ఏదో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్ళి గ్రామాల్లో వెళ్ళి చెప్తున్నారు అని చెప్పి ఇవాళ ఏదో అచ్చెన్నాయుడు గారు మళ్ళీ చూశాను, ఎక్కడో అన్నవరం ఏదో మీటింగ్లో చెప్తుంటారు మళ్ళీ. అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట, ఆయన ఒక మాట. ఆయన ఏం చెప్తుండు, ఒక 5 రకాల బస్సులు పెడతారట, ప్రత్యేకించి అవి మాత్రం రాష్ట్రాన్ని తిరుగుతాడు. ఏంటో 5 రకాల బస్సులు ఏటో అవి ఏటో రేపు 15వ తారీఖున తేలాల. అంటే ఏదో ఒక మాయ మాట చెప్పుకొని వెళ్ళిపోతా ఉండడం. ఓ పక్క రాష్ట్రాన్ని అమ్మేయాలంటారు, ఓ పక్క ఇచ్చేసానంటారు. ఏమమ్మా ఎవరికైనా ఒక కొత్త పెన్షను ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 సంవత్సరాలు ఇన్ని వాళ్ళకి కానీ, లేదు ముసలి వాళ్ళకి కానీ, లేదంటే మీ భర్తలు చనిపోతే అకాలంగా దేవుడి దగ్గరికి వెళ్తే వితంతు పెన్షన్ కానీ, లేదు ఎవరైనా అకాలంగా దెబ్బ తగిలి వికలాంగ పెన్షన్ కానీ, డిజేబుల్డ్ పెన్షన్ వస్తే ఆ పెన్షన్ కానీ, మెడికల్ పెన్షన్, కొత్త పెన్షన్ వచ్చింది ఒక్కరు చెప్పండి. ఈ కోటం వచ్చింది ఒక్క పెన్షన్. వాళ్ళు ఏంటి చెప్తారు, వచ్చి 4000 పెన్షన్ ఇచ్చేస్తున్నాం అంటుంటారు. 4000 ఎవరికి ఇచ్చావు బాబు? గతంలో ఉన్న పెన్షన్లు ఇచ్చావు, ఇవాళ ప్రతి గ్రామంలో 15-20 పెన్షన్లు అవసరం. పెన్షన్లు లేవు. ఎందుకు మనందరం రైతాంగం, ఇక్కడ అంతా కూడా వర్షం పడితే కానీ మనకి పంటలు పండి, ఎందుకంటే ఇక్కడెక్కడ కాలువలు లేవు. అందులో ముఖ్యంగా బాగా ఈ భీమిలి నియోజకవర్గం తీస్తే ఎక్కడా కూడా కాలువలు కానీ కాలువ నీరు వచ్చేది లేదు, రిజర్వాయర్లు కానీ ఎక్కడ ప్రాజెక్టులు కానీ లేవు. కేవలం వర్షాధారమే. ఆ మేధను వరుణ దేవుడు కరుణిస్తేనే కిందన మాకు భూమి తడుస్తుంది, ఏమనంటే దమ్ము అవుతుంది. ఇవాళ దమ్ములు సారి ఓ పక్క రైతు భరోసా లేదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 13,750 రూపాయలు ఇస్తున్నాడు, నేను ఎక్కడికి 20,000 రూపాయలు ఇచ్చేస్తున్నాడు. ఓ సంవత్సరం అయిపోయింది 20,000 లేదు, రెండో సంవత్సరం అయిపోయింది ఇప్పుడు 20,000 లేదు. ఇంకా దానికి రేపు ఎల్లుండి అంటుండ్రు. అవి మాటలు చెప్పడం మిగిలింది. పోనీ ఏమైనా పోనీ మా బాధ పెట్టారు, అదును పెట్టుకుని యూరియా బస్తా తెచ్చుకుందామంటే ఆ యూరియా బస్తా ఇచ్చిన వాళ్ళు. ఇంతకుముందు రైతు భరోసా కేంద్రం లక్ష్మీపూర్లో రైతు భరోసా కేంద్రం ఉండేది, అక్కడికి వెళ్తే మీ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఉండేది, విత్తనాలు ఎరువులు తెచ్చేవారు, తెచ్చి మీకు అన్నీ అందించేవారు. ఇవాళ అది లేదు. ఇందాడే మీ పేషెంట్ గారు వాళ్ళు చెప్తున్నారు ఒక ఆయన, బాబు ఎంతమంది కోట ఊర్లోకి తెచ్చేవారు, దీని ఆమ్లెట్ గ్రామాలు కూడా మాకు ఉన్నాయి, ఆ 2-3 గ్రామాల వాటికి కూడా వెళ్ళి ఎండి ఆపరేటర్ వ్యాన్ మీద వచ్చి కోట ఇచ్చాడు, ఏ రాత్రైనా పగలని వచ్చి ఆరని కొట్టుకొని బెల్ల కొట్టుకొని వచ్చేవాడు. ఇవాళ ఆ పనిని తీశారు, వాళ్ళు తీశారు. అంటే ఏది పేద ప్రజలు ఆనందంగా ఉంటారో ఆ కార్యక్రమాలన్నీ పోయాయి. మరి చదువుల సంగతి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి 2 రోజులు పోతే మా ఇంట్లో పిల్లలే చెప్తారు మధ్యాహ్నం భోజన పథకం ఎలాగుందో, ఇంతకుముందు ఎలా ఉండేదో, పుస్తకాలు పెన్నులు బ్యాగులు ఎలాగ ఇచ్చేవారో, పుస్తక పాఠాలు ఎలా చెప్పేవారో, ఆ స్కూల్ ఎంత బాగుండేవో. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇవాళ ఇంకేవి మన వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెయ్యం కదా అని అనిస్తే మనం ఊరుకోవడానికి లేదు. ఎన్నికలు హామీ ఇచ్చావు, ఖచ్చితంగా ఈ పేద ప్రజల తరపున మీ గొంతుకై మేము
వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా మీ తరపున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఊర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే ఏమయ్యా మీరు హామీలు ఇచ్చారు, ఈ హామీలు మీరు ఇచ్చారా లేదా చెప్పండి, మీ హామీలు అన్నీ అమలు అయ్యే చెప్పండి, మా కుర్రాని పిల్లని తీసుకొచ్చి ముందు పెట్టండి, మా పిల్ల డిగ్రీ అయిపోయింది 20 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఒక ఉద్యోగం రాలేదు, ఇప్పుడు సంవత్సరం అయింది, ఓ నెలకు 3,000 అన్నావు, 3,000 వచ్చిందని అడుగు. మనమే లేని మాటలు అడగట్లేదు, ఇక్కడ మనమే లేని మాటలు చెప్పట్లేదు, వాళ్ళు చెప్పిన మాటలే, టీవీల్లో చెప్పిన మాటలే, మన ఇవాళ మీటింగుల్లో చెప్పే హామీలే మనం అడుగుతున్నాం. కాబట్టి హామీలు ఇచ్చిన ఆ ప్రభుత్వాన్ని నెట్టబడిన బాధ్యత మాకుంది. కాబట్టి ఇవాళ బాబు గారు మోసం చేశారు. అప్పుడు ఏంటన్నారు ఎలక్షన్ ముందు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. ఇప్పుడు ఏటైంది 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 బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇది ఇలాంటి విజయరాంపురం గ్రామంలో ఈ పేద ప్రజలు ఎవరినైతే కష్టాల్లో ఉండి మమ్మల్ని ఆదుకుంటారో ఆదుకున్న వాళ్ళు వెనక పక్క ఉండే ప్రాంతం. ఇందాడే చెప్పారు మీ వైస్ ఎంపీపీ గారు, మీ ఎంపీపీ గారు 2 మాటలు చెప్పారు. ఈ ప్రాంతానికి ఈ గ్రామంలో తాగునీరు కావాలి. మరి తాగునీరులో జేజే మిషన్లో గత ప్రభుత్వంలో సాయం చేశాం, కానీ ఎవరో కూడా ఇవాళ 14 నెలలు అయింది, కనీసం ఎవరు లేరని. నేను మీ మాటగా చెప్తున్నాను, నేను పక్కనే జిల్లా పరిషత్ చైర్మన్ని, అక్కడ ప్రతి విషయం నాకు తెలుస్తుంది. ఇవాళ ఈ 14 నెలల కాలంగా ఎక్కడ ఒక తాగునీటికి ఒక కొలా వేసిన పాపాలు లేదు. ఇవాళ ధైర్యంగా నేను చెప్తున్నాను, ఈ భీమిలి నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా ఒక్క ఇంటికి ఒక కొలాయి నీరు ఇచ్చారా అని చెప్పి అడుగుతా ఉన్నాను కదా, కనీసం లేదు. కానీ ఇందాడు మీ ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు చెప్పిన మాట మీద మేము ఖచ్చితంగా కాంట్రాక్ట్తో మాట్లాడి మీ గ్రామానికి మేమైనా ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో లేవు. అధికార పక్షంలో మేము అధికారులు మా మాట వింటారో లేదో నాకు తెలియదు, అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ని బతిమాలుతాం. ఖచ్చితంగా కాంట్రాక్ట్కి ఏ సహాయ సహకారాలు కావాలో చేస్తాం. ఈ గ్రామానికి కంపల్సరీగా ఏదైతే శాంక్షన్ వచ్చిందో, ఎందుకంటే మనం చేసిన తర్వాత కూడా ఏ పెద్ద నిధులు లేవు, మీ బిల్లులు లేవు అంటే ఆ కాంట్రాక్టర్ నష్టపోతాడు. గతంలో అలాంటి పరిస్థితి లేదు. కానీ ఖచ్చితంగా మీ గ్రామానికి ఆ తాగునీరు వచ్చే కార్యక్రమాన్ని ఖచ్చితంగా వేదిక ద్వారా మేము ప్రతిపక్ష పార్టీ అయినా మీ అందరితో, మీ తాలూకా ప్రేమతో, మీ తాలూకా అభిమానంతో ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తాం. ఇంకా భగవంతుడు మాకు సానుకూలంగా స్పందించి మీ పట్ల మా పట్ల ప్రేమ చూపిస్తే ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయడానికి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే రేపు వెళ్ళి ఈ ఊర్లో గ్రామాలకు రేపు ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు వస్తారు, ఏదో బాధపడే అధికారులు తీసుకొని, రేపు అధికార పార్టీ నాయకులు ఫోన్లు చేసి ఎందుకు మీరు గ్రామానికి వెళ్ళారు, ఏ కారణం చేత వెళ్ళారు, ఏం చేస్తున్నారు అని మీరంటే మళ్ళీ అధికారులు కనపడరు. అప్పుడు మేము ఏదైనా మాట ఇచ్చామంటే ఆ మాట. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నాను, ఇవాళ మీ కష్టంలో, మీ బాధలో ఈ విజయరాంపురం గ్రామంలో 100% మీ సర్పంచ్ గారు ఏదైతే చెప్పారో, మీ వైస్ ఎంపీపీ గారు ఏదైతే చెప్పారో, మీ ఎంపీపీ గారు ఏదైతే చెప్పారో, ఆ భగవంతుడు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 100% చేసే బాధ్యత ఈ చిన్నశ్రీని తీసుకుంటాడని చెప్తున్నాను. నేను ఎక్కడ ఉన్నో పక్కనే కేకేస్తూ మీకు పలుకుతాను. ఇక్కడ ఎవరైనా ఉన్న మహిళలు కానీ, యువత కానీ, ఈ పెద్దలు కానీ మీ గ్రామానికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీ గ్రామ సర్పంచ్ గారు కానీ, లేదు మీ ఎంపీటీసీ గారు కానీ, లేదు ఈ వేదిక మీద ఉన్న ఎంపీపీ గారి పెద్దలకు కానీ ఏ ఒక్కరికి చెప్పినా ఖచ్చితంగా మీ ముందుంటాం, మీ కష్టంలో తోడుంటాం అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీకే 4 పనులు చేసి 4 కార్యక్రమాలు చేసి మీతో మంచిగా ఉంటేనే ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడికి విలువ. అది తెలుసుకున్న వ్యక్తులంగా కాబట్టే మీ గ్రామంలో మీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఇందాకే చెప్పారు, తాగునీరు గురించి చెప్పారు, నిధులు ఉన్నాయి కానీ పనులు జరగలేదు. అలాగే కాలువలు ఉన్నాయి, ఖచ్చితంగా తాగునీరు చేస్తే ఇంటింటి కొలాలు ఎత్తి రోడ్లన్నీ కొట్టాల, మళ్ళీ రోడ్లన్నీ కొట్టి ఆ రోడ్లన్నీ ఆ చెత్త అంతా ఎత్తి ఆ పోయిందంతా వేసి మళ్ళీ సిమెంట్ వేసి తర్వాత కానీ మనం చేయాలి, ఆ కాలువలన్నీ కట్టుకోవాలి. లేకపోతే మళ్ళీ కాలువలు కట్టడం, తిరగేయడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము చేసి పెడతాం. కానీ ఇవాళ మీ గ్రామానికి వచ్చినందుకు ఇవాళ మీకు తెలియజేయాలని, ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి ఈ సంవత్సరాల కాలంగా ఏవైతే మోసం చేశారో
ఆ మోసం చేసేదానికి ఖచ్చితంగా మనం ఈ 4 సంవత్సరాలు మీ తరపున మేము పోరాటం చేస్తాం. ఆ మాట కానీ వాళ్ళు వినకపోతే, వాళ్ళకి ఖాతరు లేకపోతే, మాకు సంబంధం లేదు, మీకు అధికారం వచ్చింది, మాకు నచ్చిన పని చేసుకుంటాం, నచ్చినట్టు మాట్లాడతాం, మాకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, ఏమైనా మాట్లాడిన అరెస్టులు చేస్తాం, జైల్లో పెడతాం అని అంటే తప్పకుండా ఎన్నికలు వస్తాయి. మళ్ళీ ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషిగా నిలబెట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ముఖ్యంగా విజయరాంపురం గ్రామంలో కానీ, లేదు భీమిలి మండలంలో కానీ, లేదు ఈ భీమిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి భీమిలి నియోజకవర్గంలోనే ఈ రాష్ట్రంలో చర్చించుకునే విధంగా ఈ రాష్ట్రంలో భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందట, ఎందుకు జరుగుతుంది అని చర్చించుకునే విధంగా నేను ముందుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ, మీ అవకాశం, మీ తాలూకా ప్రేమ, మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి మా పట్ల ఉండాలని, నాతో పాటు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మీ ప్రేమ అభిమానాలు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ